ఇక డీటెయిల్స్ చూస్తే ఒక కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గుండ్ల సింగారం సాయి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన గ్రేటర్ వరంగల్ 1-2 డివిజన్ల పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం తెలంగాణ పల్లెలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో మన కళ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నరెళ్ల శ్రీధర్, గనిపాక విజయ్ కుమార్, జంగా కుమార్ యాదవ్, మెరుగు రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు పథకాన్ని పాయలు పట్టుకొని ఆఫీస్కి వెళ్ళినందుకు మన సార్ కూడా నన్ను ఎంత కాకపోతే ఏంటంటే నా బాధ ఇలాంటి చాలా మంది దయచేసి మీకు చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. సమైక్య రాష్ట్రంలో సమైక్య పాలనలో ఎన్ని కష్టాలు పడ్డామో ప్రకాష్ అన్న చెప్పారు. మూర్ఖ సప్పుడు ఎన్ని కౌంటర్లు, తాగునీరు లేక, సాగునీరు లేక, ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడ్డ పరిస్థితి స్పష్టంగా చెప్పారు. మీ గుళ్ళ సింగారాన్ని ఆడుకొని పోతున్న కెనాల్ గతంలో 10 రోజులు నీళ్లు కనబడితే గొప్పగా సంతోషంగా మనం గ్రామం నుండి పోయి కెనాల్ కాడ నిలబడి చూసినాం. ఈ రోజు కేసీఆర్ గారి నేతృత్వంలో, నాయకత్వంలో 3 సంవత్సరాల్లో కాళేశ్వరం పూర్తి చేసి మరి గోదావరి జలాలను మళ్లించి మరి కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా వరంగల్ మీదుగా ఖమ్మం, నల్గొండ, కోదాడ తీసుకువెళ్తున్నారా లేదా? ఒక్కసారి మా మహిళమ్మ తల్లులు, మా రైతులు మీరు ఆలోచన చెయ్యాలి. ఈ గ్రామం విలీనమైన ఇంకా మా రైతన్నలు ఉన్నారు. గతంలో మా రైతు కష్టమేందో మీకు తెలుసు. ఎరువులు, విత్తనాలు దొరకక పక్క రాష్ట్రాలు పోయారు. ఈ రోజు కేసీఆర్ నేతృత్వంలో పెట్టుబడిగా ఎకరాకు 10,000 ఇచ్చి సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించి మీరు రైతన్న పండించిన పంట కల్లాల దగ్గరనే కొనుగోలు చేసి 7-8 రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు వేసి మిమ్మల్ని కాపాడుకున్నది కేసీఆర్ కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. ఒక్క రైతుకి ఏమన్నా జరిగితే కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక కరెంటు పెట్టడానికి మోటార్ స్టార్టర్ కొట్టి పాము కాటుకు, తేలు కాటుకి బలైపోతే ఆ రైతులు పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. ఈ రోజు ఒక రైతు బిడ్డగా, ఈ తెలంగాణ గడ్డపై పుట్టిన బిడ్డగా